ఇప్పుడు మాక్సిమం మీరు పెట్టిన బాక్సెస్ చాలా వరకు పెట్టుంటారు. మినిమమ్ ఒక 100-200 బాక్సెస్ అన్నారు కాబట్టి, సో, ఆ బాక్సెస్‌లో ఈ హనీ బీస్ అనేవి ఎలా వెళ్తాయి? అంటే వాటి బాక్సెస్‌కి అవే వెళ్తాయా? వేరే బాక్సెస్‌కెళ్తాయా? దాని గురించి కూడా కొంచెం డౌట్ ఉంది. అది కూడా చెప్పండి. మాకొచ్చి యాక్చువల్‌గా 250 బాక్సెస్ వరకు ఉన్నాయండి. ప్రెజెంట్ ఇప్పుడు వికారాబాద్‌లో పెట్టాము. అవి ఎలా ఆ బాక్స్‌లోకే వెళ్తాయంటే, అది ప్రతి బాక్స్‌కి ఒక కాలనీ లాగా ఉంటదండి అది. దాంట్లో ఏందంటే రాణీగ అనేది ఉంటది. ఆ రాణీగ స్మెల్‌ని బట్టేసి ప్రతి బీ బయటికెళ్ళింది మళ్ళీ అదే బాక్స్‌కెళ్తది. అంటే 200 బాక్సెస్ ఉన్నా గూడా ఏ ఈగ అయితే ఆ బాక్స్ నుంచి వెళ్తదో మళ్ళీ అదే బాక్స్‌లోకి అది ఎంటర్ అవుతది. వేరే బాక్స్‌లోకి ఎళ్ళదు. వేరే బాక్స్‌లోకి వెళ్తే ఏం చేస్తదంటే ఆ దాంట్లో ఉన్న ఈగలు ఏం చేస్తాయంటే వీటిని చంపేస్తా ఉంటాయి. అందు గురించి రాణి ఈగ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ బాక్స్‌కి. ఆ ఈగకి ఏదైతే స్మెల్ అయితే ఉంటదో ఆ స్మెల్‌ని బట్టేసి అవి మళ్ళీ దాంట్లోకే వస్తాయి. పక్కన దాంట్లోకి వెళ్ళవు. వెళ్తే ఏం చేస్తాయంటే దాంట్లో చంపేస్తాయి కాబట్టి వెళ్ళవు. ఇంకోటి దీంట్లో ఏంటంటే ఒక కాలనీ ఉంటదండి. ఆ కాలనీలో ఆహ్, నంబర్ ఆఫ్ ఒక లాక్స్‌లో ఉంటాయి ఈగలన్నీ. అయ్యేంటంటే వర్కర్ బీస్ ఉంటాయి, డ్రోన్ బీ ఉంటది, క్వీన్ ఉంటది. ఇప్పుడు వర్కర్ బీస్ ఏంటంటే కంప్లీట్‌గా వర్క్ చేయడానికే పనిచేస్తాయండి. క్వీన్ ఏంటంటే అది ఓన్లీ ఎగ్ లైన్‌కనమాట. ఎగ్స్ పెడతదనమాట. అది డైలీ ఒక థౌసండ్స్ ఆఫ్ ఎగ్స్ పెడతది. అది డెవలప్ అయితా ఉంటాయి. ఈగలన్నీ డెవలప్ అయితా ఉంటాయి. అట్లేందంటే అది ఆ కాలనీ అనేది ఆ రాణికి ఒక్కతే మెయింటైన్ చేస్తది. ఆ రాణికి ఎప్పుడైతే అది చనిపోతదో అయితే ఈగలనేది ఏం చేస్తాయంటే స్పామ్ అయిపోవడమా, లేకుంటే దానికి నచ్చినట్టుగా అవి ఎగ్స్ లైన్ పెట్టేసుకోవడమా అట్లా చేస్తాయనమాట. అందుకేంటంటే మనము ఎవ్రీ వీక్ ఒకసారైనా సరే మనం అవి మానిటరింగ్ చేసుకుంటా ఉండాలి. ఆ బాక్స్ అనేది మనం మానిటరింగ్ చేసుకోవాలా. చేసుకొని రాణిగా ఉందా, ఎగ్ లైనింగ్ పెడుతుందా, అదనేది చాలా ఇంపార్టెంట్ అవి చూసుకోవాలి మనం. సో, రాణీగ అంటున్నారు గదా! అసలు రాణీగ అంటే ఏంటి? ఎన్ని రాణీగలుంటాయి? ఇన్ని బాక్స్‌లో అంటే ప్రతి ఒక్క బాక్స్‌లో ఒక రాణీగ కంపల్సరీ ఉంటుందన్నారు గదా! సో, అసలు రాణీగలంటే ఏంటి? ఎన్నుంటాయో చెప్పండి. రాణి ఈగను మదర్ ఆఫ్ కాలనీ అని చెప్పుకోవచ్చు. ఒక్కొక్క బీహైవ్‌ని ఒక్కొక్క రాణి ఈగ మెయింటైన్ చేస్తుంది. దాంట్లో అన్నీ హనీని తీసుకొచ్చేకి వెళ్ళవు. వర్కర్ బీస్ మాత్రమే హనీని తీసుకొచ్చేకి వెళ్తాయి. ఈ రాణి ఈగ ఫుడ్ వచ్చేసి రాయల్ జెల్లీ. అది కూడా అదే తీసుకోదు. ఈ సర్వే బీస్, నర్స్ బీస్ అని ఉంటాయన్నమాట. ఆ నర్స్ బీస్ దీనికి రాయల్ జెల్లీని తినిపిస్తుంది. సో, దీని లైఫ్ టైం మాత్రము 3-5 ఇయర్స్ రాణి ఈగకి. మిగతా బీస్ అంతా 40-50 డేస్‌లో చనిపోతాయి. పుడుతూ ఉంటాయి, చనిపోయేటివి చనిపోతూనే ఉంటాయి. సో, ఇక్కడ వర్క్ చేసేవి మాత్రము వర్కర్ బీస్ అనమాట. ఈ రాణి ఈగ ఏం చేస్తుందంటే ఎగ్ లైన్ కరెక్ట్‌గా పెట్టుకుంటా వెళ్తూ ఉంటుంది. అది 1000-2500 వరకు ఎగ్స్ పెట్టడమే దాని వర్క్. అట్లీస్ట్ అది బయటకు కూడా వెళ్ళదు. అది సీజనల్‌ని బట్టి ఎగ్ లేయింగ్ అనేది ఉంటుంది. 1000-2500 వరకు పెడుతుంది. అందువల్ల అది అది అంత డిసిప్లైన్‌గా పెట్టుకుంటూ వెళ్తుంది కాబట్టి ఈ వర్కర్ బీస్ అంత డిసిప్లైన్‌గా చేస్తాయి. సర్వే బీస్, నర్స్ బీస్ ఇవంతా డిసిప్లైన్‌గా చేస్తాయన్నమాట. ఈ సర్వే బీస్ అనేవి ఏం చేస్తాయంటే మనము బాక్సెస్ ఎక్కడికైనా తీసుకెళ్ళి హైవ్‌ని పెడితే మనము మైగ్రేషన్ బిజినెస్ కదా! సో, ఒకే చోట ఉండవు కాబట్టి బాక్సెస్ ఎక్కడికైనా తీసుకెళ్ళి పెట్టినప్పుడు దానికి ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఏమి అనేసి ఈగల్ డాన్స్ అని ఉంటుంది. అది ఎస్ షేప్‌లో, రౌండ్ షేప్‌లో చెప్తుందనమాట. ఇక్కడ ఈ నార్త్‌లో ఫుడ్ ఉంది, సౌత్‌లో వాటర్ ఉంది. అలా మిగతా బీస్‌కి చెప్తుంది. ఇప్పుడు వెళ్ళిన బీస్ కానీ సేఫ్‌గా వెనక్కి రాలేదంటే మిగతా బీస్ లోపలే ఉండిపోతాయి. రావు. సో, ఇంత డిసిప్లైన్‌గా ఇవి హనీని తెచ్చి పెడుతున్నాయి. యాక్చువల్‌గా మనము ఇప్పుడు మీకు పురాణ కాలంలో మీరు వినే ఉంటారు. ఇంట్లో చేసే ఎవరైతే వంట చేస్తారో లేడీస్ వాళ్ళు డెడికేషన్‌గా ఎంత కూల్‌గా, మనశ్శాంతిగా చేస్తే అది మనకి ఇంట్లో వాళ్ళకి అంత మెడిసిన్‌లాగా యూజ్ అవుతుంది అంటారు. సో, నేచర్ మనకి ఇంత గిఫ్ట్ ఇస్తున్నప్పుడు, అంత డిసిప్లైన్‌గా అవి పెడుతున్నప్పుడు దానిలో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయని ఆలోచించి దాన్ని ఒక మెడిసిన్ లాగా మనం తీసుకోవటం మంచిది.